మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోను జంపింగ్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. వారసులు వస్తున్నారంటూ తమ తండ్రులు జంపింగ్లకు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఒక పార్టీలో టికెట్ దొరకదని కన్ఫర్మ్ అయిన వెంటనే మరో పార్టీ కండువా మార్చడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణలో అయితే ప్రస్తుతం ఎంపీ సీట్ల కోసం ఫిరాయింపులు జరుగుతుంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి ఉండటంతో ఎమ్మెల్యే ఎంపీ స్థానాల కోసం వారసత్వ పాలిటిక్స్ పీక్స్ లో కనిపిస్తున్నాయి. ఇదేం విచిత్రమో గాని ఎవరైనా అవకాశం వస్తే ప్రజాసేవ చేస్తామంటారు. కానీ ప్రజాసేవ మాత్రమే మా జన్మ హక్కు అనేటట్లు రాజకీయ వారసుల ఎంట్రీలు నానాటికి పెరిగిపోతున్నాయి. పాతకాలం నుండి చూసుకుంటే కేవలం వ్యాపార రంగంలోనే ఇలాంటి వారసత్వ బదలాయింపులు ఉండేవి. రాను రాను సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఈ ధోరణి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బిజినెస్, సినిమా, రాజకీయ రంగాలను విడదీసి చూడలేని పరిస్థితి ఉంది. ఈ మూడు రంగాల్లోనూ వారసుల తాకిడి మరింత పెరుగుతోంది. సరే, వ్యాపారానికి, సినిమాకి కాస్త కమర్షియల్ యాంగిల్ ఉంది కాబట్టి వాటి గురించి పక్కన పెట్టినా అసలు రాజకీయం అంటేనే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం కదా. మరి ఇందులో ఇంత పోటీ ఏంటి? ఎంత పెద్ద చదువులు చదివినా, పుట్టినప్పటి నుండి బలాదూరుగా తిరిగినా తండ్రి రాజకీయ నాయకుడైతే ఆయన వారసులకు రాజకీయ వారసత్వం సంపదలా వస్తోంది. రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చిన హక్కు గనుక ఎవ్వరేమీ చేయలేరు గాని అసలు ఈ ట్రెండ్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉన్నప్పటికీ రాజకీయ రంగుల్లో మాత్రం మార్పులు సహజమే అన్నట్టుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పలువురు నేతలు నిస్సంకోచంగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. అయితే ఇక్కడ నేతల కంటే ఎక్కువగా పార్టీలే నేతల్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మార్పు కావాలి అనే నినాదం బాగా ప్రజల్లోకి వెళ్లటంతో అది అధికార మార్పా లేదంటే అభ్యర్థుల మార్పో అర్థం కావట్లేదు. అందుకే పార్టీలన్నీ ముందు అభ్యర్థుల్ని మార్చే పనిలో పడ్డాయి. సర్వేల్లో ఫలితాలు, ప్రజల్లో ఫీడ్బ్యాక్లు తీసుకుని మరీ ఎన్నికలకు టికెట్లు కేటాయిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అందులోనూ 3:1 పోటీ ఉండడంతో నేతలు కూడా టికెట్లు ఎవరికిస్తారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తమకు టికెట్ రాకపోయినా పర్వాలేదు, మార్పులో భాగంగా తమ కుమారులకైనా టికెట్లివ్వండంటూ పార్టీ అగ్రనాయకత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు తమ వారసులకు సీట్ దక్కించుకోవాలని పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన రాయలసీమ ప్రాంతంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్న తరుణంలో రాయలసీమలో సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాజాగా పార్టీ ఫిరాయించారు. రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలైనప్పటికీ తరువాత కాంగ్రెస్, ఆ తరువాత బీజేపీకి మారిన బైరెడ్డి ప్రస్తుతం తన కుమార్తె బైరెడ్డి శబరి కోసం టీడీపీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పాణ్యం సీటు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపి నంద్యాల ఎంపీ బరిలో బైరెడ్డి శబరికి సీటివ్వాలనే ప్లాన్ వేశారు. దీంతో బైరెడ్డి మార్చిన రంగు ఏదైనా రాజకీయాల్లో తన వారసత్వం బలంగా బరిలోకి దిగటంపై ఫుల్ ఖుషి అయినట్లు తెలుస్తోంది. రాయలసీమలో నీటి కోసం ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బైరెడ్డిని, ఆయన కుటుంబాన్ని చేరదీయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ హైలైట్ గా ఉంటే, కొన్నాళ్ల నుండి ప్రత్యక్ష రాజకీయాల నుండి కాస్త దూరం జరిగిన బైరెడ్డి ఒక్క మార్పుతో 2 సీట్లు సాధించడం మంచిదేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒకటి తలిస్తే కాలం మరొకటి తలిచినట్లు రాజకీయ వారసత్వం కాస్త తప్పులో ఇరుక్కుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతోనే ఎంపీగా గెలిచిన మాగుంట 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 2014లో టీడీపీలో చేరి బరిలో దిగినప్పుడు ఓడిపోయారు. అయినా టీడీపీ ఆయన్ను ఎమ్మెల్సీని చేసింది. అయితే 2019 ఎన్నికల సమయానికి మాగుంట మనసు మరోసారి మార్పు కోరుకుంది. వెంటనే వైసీపీలో చేరి మళ్లీ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం కారణాలు ఏవైనా ఆయన తిరిగి టీడీపీలోకే మకం మార్చారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో మాగుంటకు పొసగటం లేదనే టాకుంది. అంతేగాక తన కుమారుడు రాఘవరెడ్డిని ఎమ్మెల్యేగా బరిలోకి దించేందుకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వెతుకుతున్నారనే ప్రచారం మొదలైంది.
గిద్దలూరు బరిలో దించుతారని అనుకున్నారు. అయితే సీఎం జగన్ ఈసారి 175 సీట్ల టార్గెట్లు చాలా స్ట్రిక్ట్ అయ్యారు. అక్కడ కూడా అసంతృప్తి ఉండడంతో ఎంపీ మాగుంట టీడీపీ గూటికి చేరారు. ఇక గ్రహచారం బాగుక తన కొడుకు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటుండగా కథ అడ్డం తిరిగి మళ్లీ ఆయనే బరిలో ఉండాల్సొచ్చింది. దీంతో 2024 ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం వైసీపీ నుంచే పోటీ చేస్తోంది. అది రాసి పెట్టుకోండి అన్న మాగుంట టీడీపీ తరపున ఎంపీ సీట్ సాధించారు. ఇక అధికార పార్టీలో టికెట్ దక్కక టీడీపీలోకి ఫిరాయింపులు జరుగుతున్న తరుణంలో ఓ రాజకీయ కుటుంబానికి బంపర్ ఆఫర్ తగిలింది. వాస్తవానికి టీడీపీలో పలువురు సీనియర్ నేతల కుటుంబాల్లో టికెట్ల కోసం పోటీ పీక్స్ లో ఉంది. సీనియర్ నేతలు వారి వారసుల కోసం సీట్లు ఆశించారు. కానీ ఒక్కో కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు ఎలక్షన్ ఫార్ములా కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల, అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తితో సహా పలువురు సీనియర్ల కుటుంబాలకు ఒక్క సీట్ మాత్రమే దక్కింది. చివరి నిమిషం వరకు ప్రయత్నించిన సీనియర్లు చివరకు రాజీపడ్డారు. అయితే ఈ సింగిల్ సీట్ ఫార్ములా మాత్రం పార్టీలో కొత్తగా చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం విషయంలో అమలు కాకపోవటం విశేషం. ఇక్కడ వేమిరెడ్డికి 2 సీట్లు దక్కాయి. ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీగా, ఆయన సతీమణి ప్రశాంతికి కోవూరు ఎమ్మెల్యేగా సీట్లు దక్కాయి. ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే ఎప్పుడు తాను అనుకున్నది దక్కితేనే ఏ పార్టీలో అయినా ఉన్నారు. ఇప్పుడు సింపుల్ గా 2 సీట్లు రావటంతో హాయిగా గాలి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి ఏపీలో రాజకీయం చాలా వేడిగా ఉంది. 3 పార్టీల కూటమితో అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్న తరుణంలో అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు పెరుగుతూనే ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారితే గెలుపు గుర్రాలకే టికెట్లంటూ మొండిగా కూర్చున్న వైసీపీ అధిష్టానం వైఖరితో ఆ పార్టీ నేతలు కొందరు తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నేతల ఫిరాయింపులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలా మంది సీనియర్ల వారసులకైతే ఇప్పుడు టిక్కెట్లు దక్కలేదు. అలాగని వారిలో చాలా మంది ఇంకా పార్టీ మారలేదు. మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్నా ఎప్పుడు మారతారా అనేది అస్పష్టంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ జంపింగ్ సీక్రెట్స్ అన్ని వారసులకు టిక్కెట్ ఇప్పించడానికి అన్నది బహిరంగ రహస్యంగా నడుస్తోంది. ప్రజలు కూడా రాజకీయ నేతల రంగులు చూస్తూ ఎవరిని సమర్థించాలా అని లెక్కలేసుకుంటున్నారు.